సెక్రటేరియట్లో మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సమూహం బతుకమ్మ పండుగ బతుకమ్మ పూలకు ఎత్తుకొని అట్లాగే సెప్టెంబర్ 29న ఉత్తమ బతుకమ్మ పోటీ పీపుల్స్ ప్లాజా దగ్గర చేస్తాం. అట్లాగే సెప్టెంబర్ 29న ఐటీ రంగ ఉద్యోగులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ. సెప్టెంబర్ 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు. బతుకమ్మ సైకిల్ రైడ్ ఆన్ సెప్టెంబర్ 28, మహిళల బైకర్స్ రైడ్ సెప్టెంబర్ 29, వింటేజ్ కార్ ర్యాలీ ఆన్ సెప్టెంబర్ 30. సెప్టెంబర్ 25 నుండి 4 రోజుల పాటు మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ థీమ్తో ఆర్ట్ క్యాంప్. అట్లాగే సరస్ బజార్ పీపుల్స్ ప్లాజాలో మహిళల స్వయం సహాయక సంఘాలతో ఒక కార్యక్రమం. బతుకమ్మ ఆకారంలో అలంకరించినటువంటి ఫ్లోట్స్ హుస్సేన్ సాగర్లో విడుదల చేయబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలల్లో కూడా ప్రతి కళాశాల కూడా ఇక బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించే విధంగా చేసిన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే హైదరాబాద్తో పాటుగా జిల్లాల్లో కూడా ఈ యొక్క బతుకమ్మ వర్క్షాపులు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 21 నుండి 30 వరకు బతుకమ్మ వెల్కమ్ డ్యాన్స్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎట్లయితే మిస్ వరల్డ్ సందర్భంగా మన యొక్క కళాకారుని మన యొక్క కళల ద్వారా వివిధ రకాల నృత్యాల ద్వారా ఎట్లయితే వెల్కమ్ చేయడం జరిగిందో ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో కూడా ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత విశిష్టతను తెలిపే విధంగా వాళ్ళు ఆహ్వానించే పద్ధతిలో ఎయిర్పోర్ట్లో కూడా ఈ 10 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్రం బయట నుంచి వచ్చేటువంటి సందర్శకులు హైదరాబాద్లో స్థిర నివాసం ఉంటున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు సాధారణంగా ఉత్సవాలు పాల్గొనే స్థానిక ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రం బయట నుంచి వచ్చేటువంటి సందర్శకుల కోసం ప్రత్యేక టూర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ జాతీయ స్థాయి ప్రచారం కోసం ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇన్ఫ్లైట్ మ్యాగజైన్ల ద్వారా ప్రచారం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని టూర్ ఆపరేటర్లు పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే స్థానిక ప్రచారం కోసం స్థానిక FM ఛానల్స్ కావచ్చు, ముద్రిత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ యొక్క తెలంగాణ యొక్క పండుగలు కావచ్చు, కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, వీటన్నిటి కూడా ప్రపంచానికి చాటి చెప్పే దానిలో మా టూరిజం శాఖ ద్వారా అలాగే టూరిజం MD అండ్ ఆల్సో టూరిజం MD గారు కార్పొరేషన్ అండ్ ఆల్సో నో షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అడిషనల్ చార్జ్ టూరిజం ఆల్సో. సో వారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా కొత్త వినూత్న పద్ధతులు చేసి ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం టు మేక్ ఇట్ మోర్ గ్రాండ్యూర్, టు మేక్ ఇట్ మోర్ ఇన్ ఎ బిగ్గర్ వే. సో మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. అట్లాగే దీని తర్వాత తదనంతరం టూరిజం ప్రమోషన్లో కూడా వినూత్న పథకాలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన జీవన విధానాన్ని, వాల్యూస్ను కూడా రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమం చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని కూడా పారదోలేటువంటి ప్రయత్నం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టూ ఏర్పడుతున్న ఒకటి మీ అందరి సహాయ సహకారం అందిస్తాను. ఇప్పుడు మా గౌరవ సహచర మంత్రి వారిని మాట్లాడుకోతా ఉన్నాం. మీడియా మిత్రులకు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సోదరుడు జూపల్లి గారికి, నా తోటి మంత్రి సోదరుమణి సీతక్క గారికి,
మరియు డైరెక్టర్ టూరిజం గారికి మరియు హరికృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి చాలా వివరంగా మంత్రి గారు ఈ సంవత్సరం జరగబోయే బతుకమ్మ పండుగను ఏ విధంగా దేశ విదేశాల స్థాయికి తీసుకెళ్లాలో మరి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను మీ ముందు ఉంచడం జరిగింది. మరి పూలతో పూజించే ఒకే ఒక పండుగ మరి బతుకమ్మ పండుగ. మనం దేవుళ్ళను పూలతో పూజిస్తాం, కానీ పూలనే పూజించేటువంటి పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ. ఇది మనకు మరి పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం. మరి గతంలో విదేశాల్లో కొంత వాళ్ళు ఇట్లాంటి పండుగలు మానుకున్నా కూడా ఇప్పుడు మనకంటే ఎక్కువగా విదేశాల్లోనే ఈ పండుగలను చాలా పద్ధతిగా జరుపుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. కానీ ఈసారి వినూతనంగా మరి చాలా విధాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగను ఎంతవరకు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, దేశ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా ఆర్గనైజేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మరి హ్యాపీగా ఉంది. మరి ఒక మహిళగా నేను కానీ సీతక్క గారు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తానే ఉన్నాము. ఏది చేసినా కూడా బతుకమ్మ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా మరి 9 రోజులు కూడా అలంకరించుకొని అన్ని బాధలు మర్చిపోయి వాళ్ళు బాధలనే ఒక పాటల రూపంలో పాడుకుంటూ ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ. మరి వాళ్ళ అత్తగారింట్లో కానీ భర్తలతోటి కానీ ఆడబిడ్డలతోటి కానీ తోటికోడళ్ళతోటి కానీ లేకపోతే సుఖ సంతోషాలు ఏ ఉన్నా కూడా పాటల రూపంలో పాడుకుంటూ బతుకమ్మను ఆడుకుంటూ మరి వాళ్ళ భావాలను బయట పెట్టుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి అన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే గౌరమ్మను పేర్చుకోవడము. గౌరమ్మను పేర్చుకొని ఆ గౌరమ్మ ద్వారా మరి ఒకరొకరు పసుపు కుంకుమలు పంచుకొని మనం కలకాలం ముత్తైదువులుగా ఉండాలి, మన భర్తలు చల్లగా ఉండాలి, మన కుటుంబం చల్లగా ఉండాలి, అదేవిధంగా రాష్ట్రం చల్లగా ఉండాలి అని చెప్పి మరి పూజించుకునేటువంటి ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఇటువంటి పండుగను ఇంకా మరి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి మేము తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడానికి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. మరి వారు ఒక్కొక్క జిల్లాకు కొంత అమౌంట్ కేటాయించినట్టయితే మరి మా జిల్లాలోనే మొట్టమొదటి రోజు కార్యక్రమం పెట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా వరంగల్లో పెద్ద ఎత్తున సీతక్క నేను ఇద్దరం కూడా మరి అక్కడ దాన్ని సక్సెస్ చేసి మరి అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తామని కూడా తెలియజేసుకుంటూ, మరి బతుకమ్మ పండుగను ప్రతి ఒక్క మహిళ కూడా జరుపుకోవాలి. అదేవిధంగా మీకు ప్రభుత్వం ఈసారి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఏది ఏమున్నా కూడా బతుకమ్మ రోజు మనము చూస్తాము, గ్రామాల్లో అంతా క్లీన్ చేపిస్తారు, మంచి లైట్స్ పెట్టిస్తారు, మైకులు పెట్టిస్తారు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఎందుకంటే ఏ వయసుతో సంబంధం లేకుండా ఆ రోజు అందరూ ఇంటికి బయటకు వచ్చేస్తారు, ఇళ్లలో ఎవరు కూడా ఒక మహిళ ఉండరు. మరి అంత మంచి పండుగను ఈరోజు మనం జరుపుకుంటున్న షెడ్యూల్ చూసినా కూడా ఈరోజు అన్నీ కూడా చాలా మరి పగడ్బందీగా వారు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయడము, దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇంకా మన బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో కూడా ఒక మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అన్నట్టుగా టూరిస్టులు కూడా ఎక్కువగా, విదేశీ టూరిస్టులు ఈ టైంలో చాలా ఎక్కువగా వస్తారు. మరి వాళ్ళను కూడా ఆకర్షించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మరి ఈ పండుగను మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి కూడా అందులో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా చేయడానికి వారు ఒక ప్లాన్ కూడా చేశారు. అది కూడా సక్సెస్ అయ్యే విధంగా మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు మరి టూరిజం శాఖ మంత్రులు తెలంగాణలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాచీనమైనటువంటి మరి ప్రతి ఇంట్లో ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగ యొక్క డేట్స్ను ముందే
సమాజానికి తెలియజేయడం ద్వారా చాలా ప్రిపేర్డ్గా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరిమణి సురేఖక్క గారికి, అదేవిధంగా ఎండి కాంతి గారికి, హరికృష్ణ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి టూరిజం శాఖ అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రతిసారి పండుగలప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా ముందస్తుగానే చేయడం అనేది ఒక క్లారిటీ ఇవ్వడం. దాంతోపాటు బతుకమ్మ అంటే మనందరికీ ఒక సంబరం. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆట పాటల ద్వారా మరి కుటుంబ సభ్యులతో కలుసుకొని 9 రోజులు ఆడుకునేటువంటి గొప్ప అత్యంత ప్రాచీనంగా వస్తున్నటువంటి పండుగ. ఆ పండుగను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పూల పండుగ. పూలను పూజించడంతో పాటు పూల ద్వారా చెరువులను కూడా పూజించుకునేటువంటి పండుగ. పూర్వంలో మన వాళ్ళందరూ ఎక్కువ వ్యవసాయము పూర్తిగా మరి చెరువుల కిందనే జరిగేది. కాబట్టి చెరువులను శుద్ధి చేసుకోవడం, చెరువులను పూజించుకోవడం, చెరువు కట్టల మీద ఆటపాటల సంబరాలు ఎంతో అంబరాన్ని అంటేటువంటి సంబరాలు. కానీ రోజు రోజుకు మానవ జీవన పరిణామంలో వచ్చేటువంటి మార్పులతో అది కొంత పక్కకు పోయే పరిస్థితి వచ్చినా, కానీ అంతిమంగా మళ్ళీ ఇప్పుడు మీడియా కానీ లేదా మన పూర్వీకులు చెప్పేటువంటి కథల ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మన పండుగలను, మన ఆచారాలను పోగొట్టుకోకూడదనేటువంటి ఆలోచన కూడా నేటి తరంలో రావడం శుభ పరిణామం. కాబట్టి మనం ఎంత ఎత్తు ఎదిగినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు, మరి మన ఇంట్లో మనం పూజించుకొని మన పెద్దలకు పెద్దల పండుగ అంటారు, ఇట్లాంటివన్నీ కూడా మనకు దసరాతోటి, బతుకమ్మతోటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఒక గొప్ప సంపద. ఇదే అసలైన సంపద. ఆస్తి అంతస్తు కాదు. ఈ ఆట పాట, సంస్కృతి, సాంప్రదాయాలు, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద ఏదైనా ఉందంటే ఈ బతుకమ్మల పండుగ మనకు అత్యంత ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు ఒక కొత్తదనంలో, అంటే ఒక దిక్కు కాపాడాలి, సేమ్ టైంలో ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మన సంస్కృతి, మన గొప్పతనం, పూలను పూజించే పండుగ యొక్క బతుకమ్మ యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ మనం ఊర్లలో కాలినడక మీద మరి చెరువుల గట్ల కాడ చేసుకుంటాం. కానీ ఫ్లైట్లలో ఉండేటోళ్ళు కూడా మన బతుకమ్మ ఫెస్టివల్ గురించి తెలుసుకునేటువంటి విధంగా ఈరోజు ఈ బుక్లో కూడా, ఇండిగో బుక్లో కూడా వాళ్ళు ప్రచురించడం జరిగింది. మరి దానికి మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా బుక్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. సరే, ఫ్లైట్లలో తిరిగేటోళ్ళంతా కొంచెం ఫాస్ట్ అనుకుంటాము. సో మన గ్రామీణ, మన బతుకమ్మ, మన తంగేడు పువ్వులు, మన కట్ల పువ్వులు, మరి ఇట్లా అన్ని రకాల గునుగు పువ్వు ఈ యొక్క విశిష్టతను, గుమ్మడి పువ్వు విశిష్టత అంతా కూడా తెలుసుకోవడము నేటి తరానికి కూడా అవసరం. కాబట్టి చాలా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ముందస్తుగా 1 month ముందే మరి ఈ పండుగల డేట్స్ని కూడా అనౌన్స్ చేసుకోవడం చాలా సంతోషం అని తెలియజేస్తూ, అందరం కలిసి ఈ యొక్క పండుగలను కాపాడుకుందాం. ఆ పండుగల ద్వారా మన సంతోషాన్ని, మన కలయికను, మన అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మీయ గీతాలను కూడా బతుకమ్మ పండుగ ద్వారా మరింత భద్రపరుచుకునేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తాం. చేద్దాం. ధన్యవాదాలు.